ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వేలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ కాలంలో కూటమి సర్కార్ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం గురించి ఈ రెండింటిని పరుగులు తీయించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సరే, ఏదేమైనా విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమి తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒత్తిడి పెంచుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓటర్లు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఓటర్లు కూటమి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని నమ్ముతున్నారు అని ఒక సర్వే నిర్వహించింది ఒక ప్రైవేట్ సంస్థ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిని గెలిపిస్తారన్న అంశంపైనే ఈ సర్వే మొదలైందని. సరే, ఈ సర్వే మరి ఎవరికి అధికారికంగా అయితే ఎవరైతే తెలియలేదు, మరి ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు. అయితే ఒక ఐఐటి యూన్లు ఒక సర్వే నిర్వహించారన్నమాట. వీటి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో నిర్వహించినట్లు మరి చెప్తున్న ఈ సర్వేలలో పలు సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా 3 దశల్లో దాదాపు 2 లక్షల మంది ఓటర్లపై ఈ సర్వేని నిర్వహించినట్టు తెలుస్తుంది. ఐఐటిఎన్లు గ్రూప్ చెప్తుంది ఏంటంటే, రాష్ట్రంలో కూటమి సర్కారుపై పూర్తి సంతృప్తిగా ఉన్నవారు 4% అని, అదేవిధంగా సంతృప్తిగా ఉన్నవారు 30% అని, తీవ్ర అసంతృప్తిగా ఉన్నవారు 45% అని ఈ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బెస్ట్ పార్టీగా కూటమికి 40% వరకు మరి ఈ సర్వే ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.5% ఓటర్లు జై కొట్టారని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి 44% మంది సమర్థించగా, ఎవరు సీఎం అయితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డికి 44% మంది సమర్థించగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి 32% మంది సమర్థించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని 6% మంది, లోకేష్ గారిని 5% మంది మరి వీరిలో సీఎం అయితే బాగుండని ఈ ప్రజలు ఈ సర్వే చెప్తుంది. 2029లో మళ్ళీ కూటమి సర్కార్ వస్తుందా అని అడిగితే రాదని 44% మంది చెప్పారట. వస్తుందని 39% మంది చెప్పారట. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణల్ని 47% మంది నమ్ముతుంటే 38% నమ్మట్లేదని ఈ సర్వే చెప్తుంది. ఎన్నికల్లో ముక్కొనుపు పోటీ జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లు వస్తాయని, అదేవిధంగా టీడీపీకి 34%, మరి జనసేనకు 7% ఓట్లు వస్తాయని తెలిసింది. కూటమిలో పార్టీలు మళ్ళీ అలాగే కలిసి పోటీ చేసినా 44.5% ఓట్లు వస్తాయని తెలిసిపోయింది ఈ సర్వే ద్వారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 45.5% ఓట్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన కూటమికి 62 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 83 సీట్లు రాబోతున్నాయని తేల్చి చెప్పారు ఈ సర్వే. పొత్తు లేకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47%, టీడీపీకి 36%, జనసేనకు 6.5%, బీజేపీకి 2.5% ఓట్లు వస్తాయని తెలిసింది ఈ సర్వే ద్వారా. దీన్ని ఎన్ని సీట్లుగా మారిస్తే ఎవరికి ఎన్ని వస్తాయని మనం దీన్ని బట్టిగా మనం గమనించినట్లయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 112 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. మరి కూటమి ప్రభుత్వానికి టీడీపీకి
43 నుంచి 45 సీట్లు వస్తాయని, అదేవిధంగా జనసేనకు 2 నుంచి 4 సీట్లు వస్తాయని మరి స్పష్టం చేసింది ఈ సర్వే. ఇక్కడ 20 నుంచి 21 సీట్లలో హోరాహోరీగా ఉంటుంది ఈ సర్వే తేల్చి చెప్పేసింది. సరే, దీన్ని బట్టి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ సర్వే ద్వారా పూర్తిగా వచ్చే ఎన్నికలలో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 112 సీట్లతో మెజారిటీతో గెలవచ్చని స్పష్టం చేసింది ఈ ఐఐటి సంస్థ సర్వే. సో ఈ యొక్క వీడియోపై ఈ సర్వే నిజమా, ఇది ఫేక్ సర్వే అనేది మీ అభిప్రాయానికి వదిలేస్తున్నానండి. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.